ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ తులారాశి వారి జీవితం నాశనం కావడానికైతే ఈ 3 ప్రధానాల కారణాలు మాత్రం ఇవే. కనుక ఆ కారణాలు ఏంటి? అలాగే వీరి వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుంది? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడన్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరి ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారి జీవితం నాశనం కావడానికి ఏంటి ఆ కారణాలు అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం అనేది మీకు లేనప్పటికీ కూడా ఎంతైనా సరే ఇంకా పనిచేస్తూనే ఉంటారు. అరే దీనికి తగ్గ ఫలితం రాలేదు కదా అని అక్కడికి ఆగిపోకుండా ఈ పని అయితే చేస్తూ ఉంటారు. ఫలితం రావచ్చు ఏమో, చేస్తూ చేస్తూ ఉంటే రావచ్చు అని ఎంత కష్టపడినప్పటికీ కూడా మీరు ఆ పనిని చేసుకుంటూ వెళ్తారు. అలా చేయటం ద్వారా ఎప్పటికీ సరే మీరు పని చేసుకుంటూ వెళ్తారని మీకు అనిపించినప్పటికీ దానికి తగ్గ ఫలితం ఎప్పటికీ రాదు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఏదైతే మీకు ఫలితం దక్కలేదో అంటే దాన్ని అక్కడికే వదిలేసేయండి. అటువంటి సమయంలో దైవారాధన చేసి మరలా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు అనుకూలంగా జరుగుతూ ఉంటుంది. ఈ తులారాశి వారు డబ్బు సంపదన అయితే బాగానే ఉంటుంది, కానీ వీరికి ఏదైతే డబ్బు సంపదన సాధిస్తారో అది వీరి వద్ద అస్సలు నిలవదు. ఎప్పటికప్పుడు డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. వీరు తెలిసి కాకపోయినా తెలియకుండా ఏదో ఒక రకంగా అనవసరపు ఖర్చులు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కనుక డబ్బుని మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా మీ బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా డబ్బు నిలకడ అనేది మీ వద్ద ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ పనిని చెయ్యొచ్చులే, మొదలు పెట్టచ్చులే అనే ధ్యాసలో ఉండిపోతూ ఉంటారు. కానీ ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎప్పటికప్పుడు చేయడమే మంచిది. అలాగే ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ. మీరు కోపాన్ని తగ్గించుకొని కోపం వచ్చినప్పుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం ద్వారా మీ రిలేషన్స్ అనేవి అలానే భద్రపరుచుకోగలుగుతారు. అంటే గనక వాటికి దూరం అవ్వాల్సి ఉంటుంది. కోపాల్ని వీలైనంత వరకు కూడా తగ్గించుకొని మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. వీరు ఎవరితైనా అని అనుకుంటారు. అటువంటి వారికే కాకుండా ఎవరినైనా అంత బాగా తెలియనప్పటికీ కూడా మామూలుగా తెలిసినటువంటి వారికి ఏదైనా సమస్య ఉంది అని వీరికి తెలిసినట్లయితే వెంటనే ఆ సమస్యని తీర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సో అట్లా చేయటం ద్వారా మీ సమస్య అనేది తొలగిపోతుంది. కానీ ఈ తులారాశి వారికి అప్పుడే సమస్య అనేది మొదలవుతుంది. కాబట్టి ఎవరికి పడితే వారికి మీరు సహాయం చేయడం అనేది అంత మంచిది కాదు. వారికి సహాయం చేయండి, కానీ వారి గొడవల్లో కూడా మీరు దూరి వారికి సర్దుబాటు చేయటం అనేది అస్సలు మీకు కలిసి వచ్చే అవకాశం కాదని చెప్పవచ్చు. వీలైనంత వరకు దీన్ని చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. వీలైతే 1కి 2 సార్లు ఆలోచించి మీ యొక్క ప్రయత్నాలైతే చేయండి. అలాగే ఎవరైతే తెలిసిన వారు ఉంటారో అనుకునేవారు అనగా బంధుమిత్రులు, స్నేహితులు
ఇంట్లోని వారు అయినా వారు లేదు అంటే వీరి తోడు ఉండేవారు, ఎప్పుడు వీరితోనే ఉండేవారు, వీరితో మంచిగా ఉన్నట్లుగా నటిస్తున్న వారు, వీరి వల్లనే వీరు నాశనం అనేది జరగబోతుంది. ఎందుకంటే వీళ్ళే వీరిని ముంచబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా వహించడం చాలా మంచిది. ఇంతే కాకుండా వీరికి ఏదైనా కూడా ఒక విషయం అనిపించింది అంటే దాన్ని వీళ్ళకు వరకే ఉంచుకోకుండా ప్రతి ఒక్కరికి చెప్పేస్తూ ఉంటారు. కనుక చెప్పడం అనేది మానేయండి. మీరు ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో ఆ పనిని మీరు చేయడం చాలా మంచిది. అంతేకాని వీరు చేయకముందే లేదు మీరు చేస్తూ ఉండగానే ప్రతి ఒక్కరితో చెప్పడం ద్వారా వారు మీ పనిని జరగకుండా చూడటానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వారు మీ నాశనాన్ని అయితే కోరుకుంటున్నారు కాబట్టి వారికి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. ప్రతి ఒక్కరితో చెప్పడం అనేది ఇప్పటి నుంచి మానేయండి. ఏదైనా పని పూర్తయిన తర్వాత చెప్పడం అనేది చాలా మంచిది. అది అవ్వకుండానే చెప్పడం అనేది అస్సలు మంచిది కాదు. కనుక వీలైనంత వరకు కూడా మీరు దానిని దూరం చేసుకోండి. ఇక ఈ తులారాశి వారికైతే జీవితాన్ని నాశనం కావడానికి ఈ 3 ప్రధాన కారణాలు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ తులారాశి వారైతే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకా మీకు మంచి ఫలితాలు రావాలంటే మీరు కొంచెం తులారాశి వాళ్ళు దాన ధర్మాలు చేయటం చాలా మంచిది. కనుక మీరు తోచిన సహాయం అనేది చేయండి.